మా వంటగదిలో ఈరోజు కందిపప్పుతో పప్పుచారు చేయడం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టి కుక్కర్లో ఉడికించుకోవాలి. దానిలోకి టమాటా 1, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4, ఉప్పు, కారం, పసుపు, మనకు తగినంత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, ఒక 10 గ్రాముల చింతపండు నానబెట్టి రసం తీసి ఉంచాలి. తాలింపు పెట్టడానికి ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. మా వంటగదిలో ఈరోజు పప్పుచారు తయారు చేయటం చూస్తున్నాం కదా. పప్పు ఇలా మెత్తగా ఉడికించేసుకోవాలి. కందిపప్పు కుక్కర్లో మెత్తగా ఉడికించుకొని పప్పు గుత్తితో ఇట్లా మెత్తగా చేసేయాలి. దీనిలో 1 టమాటా, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసి దీనిలోనే చింతపండు, మనం నానబెట్టుకున్న చింతపండు మెత్తగా తీసి పోయాలి. బాగా కలపాలి. పప్పు ఇవన్నీ మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత పోపు పెట్టుకుందాం. పప్పుచారు తయారవుతుంది. అందాక ఇలా మొత్తం అన్నీ ఉడకనిద్దాం. పప్పుచారు ఎంతవరకు మరిగిందో చూద్దాం. మరుగుతుంది. ఇది బాగా చక్కగా మరిగితే బాగుంటుంది. బాగా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇంకొకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. పప్పుచారు తయారైందో లేదు చూద్దాం. దీనిలో వేసినవి చక్కగా ఉడకాలి. పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా ఉడికినాయి కాబట్టి మనం తాలింపు పెట్టుకుందాం. ఇది పక్క స్టవ్ మీద పెట్టి గిన్నె పెడదాం. రెండు టీ స్పూన్లు ఆయిల్ వేద్దాం. దీనిలో కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు, కొన్ని ధనియాలు వేసి వేయించుకుంటాం. దీనిలో చితక్కొట్టిన వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం మరగబెట్టిన పప్పుచారు వేసుకుందాం.
అంతే, పప్పుచారు రెడీ. ఆంధ్రాలో విలేజ్లో ఎక్కువ ఇలాగే కాస్తారు పప్పుచారు. పప్పుచారు రెడీ.